ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆస్ట్రో సిండికేట్. షేర్ మార్కెట్ సమాచారం వారం వారం మీకోసం. నవంబర్ 3వ తేదీ నుంచి 7వ తేదీ మధ్యలో ఉన్నటువంటి షేర్ మార్కెట్ యొక్క వివరాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలామంది అనుకుంటారు, ఏదో చెప్పేస్తుంటే నోటికి వచ్చినట్టు అనుకుంటారు. లేదండి, నేను ఇది గత వారంది, ఇది ఈ వారం నేను ప్రిపేర్ చేసుకున్నటువంటి చార్ట్. అంటే ఎందుకు చెప్తున్నానంటే దాదాపుగా దీని గురించి పరిశీలించకుండా చెప్పడం అనేది కొద్ది కష్టం. అంటే ఈ 3, 4, 5, 6, 7 తేదీలు ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని కూడా నేను తీసుకుంటాను. అంటే ఇవన్నీ చూపిస్తున్నానంటే పరిశోధన చేయకుండా చెప్పడం కొద్దిగా ఇబ్బంది. ఏదో నోటికి వచ్చిందల్లా బాగితే కుదరదు. అలానే నేను 100% పర్ఫెక్ట్గా చెప్తానని చెప్పట్లేదు. నేను మార్కెట్ని సునిశ్చిత దృష్టితో దాన్ని ఆలోచిస్తూ గ్రహాలని మాత్రమే కంపేర్ చేసుకుంటాను. నేను లోతుగా ఆ షేర్లకు వెళ్ళి ఆ బ్యాంకింగ్ షేర్లు ఏంటి, ఎలా ఉంటుంది, నిఫ్టీలో ఎన్ని ఉన్నాయి, ఎన్ని కంపెనీలు, దాని 50 ఉన్నాయి, 50 కంపెనీస్ ఉన్నాయా అంటే యాక్చువల్గా మనకి టాప్ 30 కంపెనీలతోనే ఈ యొక్క వ్యాపారం నడుస్తాయి. టాప్ 30 కంపెనీలే. కాబట్టి ఆ విషయం గమనించుకోండి. టాప్ 30 కంపెనీస్ దాంతో ప్రపంచంలో మన దేశంలో 5 లక్షల 7 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతూ ఉంటుంది ప్రతిరోజు. కాబట్టి అందులో చిన్న కంపెనీలు ఒక 50, నిఫ్టీ 50 అంటారు కదా, దాంట్లో 50 మంది. ఇవన్నీ కూడా పరిశీలిస్తాను నేను, చాలా లోతుగా పరిశీలిస్తా. ముఖ్యమైనవే అంటే మనకు పేరుగాంచినటువంటి షేర్ల మీద దృష్టి పెడతారు కాబట్టి అవి మాత్రమే చెబుతూ మిగిలినవి సెంటిమెంట్ మీద ఆధారపడి కొత్తగా ఐపీఓలోకి వస్తున్నటువంటి కొన్ని షేర్స్ మనం కొనుగోలు చేయవచ్చు. ఇది కూడా మీకు చెప్తున్నాను. సరే, ప్రస్తుతాంశంలో మరి గత వారంలో మనకి భిన్నమైన ఫలితాలు వచ్చాయి. బట్ నేను చెప్పిన షేర్లలో దాదాపుగా మనకి 60% నేను సక్సెస్ఫుల్గా ఉన్నాను, 40% ఫెయిల్ అయ్యాను. దాన్ని కూడా ఒప్పుకుంటాను. సరే, మరి ఈ వారంలో ఎలా ఉంది పరిస్థితి? 3rd నవంబర్ టు 7th నవంబర్ అనేది చూసుకున్నట్టయితే సెన్సెక్స్ గత వారంలో 83,938.71 లో అది ముగింపు పలికింది లాస్ట్ ఫ్రైడే రోజు. ఈ వారంలో సెన్సెక్స్ గత వారంలో ఎక్కడికి క్లోజ్ అయింది అని అడిగితే 83,938.71 83,938.71 నుంచి అది ముగింపు పలికింది గత వారంలో. మరి ఈ వారంలో మినిమం ఎంత ఉండొచ్చు? మినిమం ఎక్కడ స్టార్ట్ అవ్వచ్చు అంటే 83,481 మినిమం ఉంటుంది. స్టార్ట్ అవ్వడం అక్కడే స్టార్ట్ అయినా మినిమం తక్కువ అంతకంటే తక్కువ పోదు. ఇక మరి మాక్సిమం ఎంత ఉండవచ్చును అని అడిగితే 85,900 వరకు ఉంటుంది. 85,900 మేబీ అంత స్థాయికి వెళ్ళగలిగే అవకాశం ఉంది. అంటే 2,000 పాయింట్లు డెవలప్ అవుద్దా అని అడిగితే ఎందుకు అవ్వకూడదు? అవ్వచ్చు కూడా, బ్రహ్మాండంగా అవ్వచ్చు. అలాగే సపోర్ట్ లెవెల్ ఎంత ఉంటుంది? 83,360 సపోర్ట్ లెవెల్ గా ఉండే అవకాశం ఉంటుంది. రెసిస్టెన్స్ లెవెల్ ఎంత వరకు అంటే 84,690 వరకు మనకి రెసిస్టెంట్ లెవెల్ వరకు వెళ్తుంది. అంటే టెంటేటివ్ గా ఎంత వరకు ఉండవచ్చు అంటే 84,380 to 85,900 వరకు ఉంటుంది. అంతవరకు మనకి షేర్ మార్కెట్ లో సెన్సెక్స్ యొక్క ప్రభావం అంతవరకు ఉండే అవకాశం ఉంది. ఈ వారంలో ప్రాఫిటబుల్ గానే ఉంటుందని చెప్పవచ్చు. ఏ షేర్స్ బాగుంటాయి అనేది మనం చెప్పుకుందాం. ఇక నిఫ్టీ వచ్చేసి 25,722.10 క్లోజింగ్ లాస్ట్ వీక్ క్లోజ్ అయింది. మరి సపోర్ట్ లెవెల్స్ ఈ వారంలో ఎంత ఉందంటే 25,890 సపోర్ట్ లెవెల్ కు ఉంటుంది. రెసిస్టెన్స్ లెవెల్స్ ఎంత వరకు ఉంటాయి? 26,400 హైక్ ఉండి, అంటే హై లెవెల్ ఉండి 26,560 లెవెల్ వరకు మనకి రీచ్ అవడం. అంటే ఈసారి నిఫ్టీ తప్పకుండా మనకి లాభాన్ని కలిగించే అవకాశం బలంగా ఉందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. లాస్ట్ వీక్ ఎందుకు నష్టం ఉందంటే మనం షేర్ మార్కెట్ చెప్పుకున్నటువంటి మరునాడే మహానుభావుడు రష్యా అధిపేత వ్లాదిమిర్ పుతిన్ గారు అణ్వాయుధ దాంట్లో నుంచి యురేనియం నుంచి బయటకు వచ్చేసినట్టుగా చెప్పడం, దానివల్ల మనకి కొంత భయానక వాతావరణం ఏర్పడి కొద్దిగా అమెరికా ట్రేడింగ్ నష్టపోవడం, దాని ఎఫెక్ట్ ఆఫ్రికా మీద పడడం, ఆఫ్రికా ఎఫెక్ట్ మన మీద పడడం అంతా కూడా జరిగింది. దానివల్ల కొంత మనం లాస్ట్ 3 రోజులు నష్టపోయాం, ముందు 2 రోజులు లాభపడ్డాం అనే విషయాన్ని గుర్తించండి. ఇక మనకి ఈ వారంలో మరి ఏ షేర్స్ మనకి లాభాన్ని కలిగిస్తాయి? బ్యాంకింగ్ షేర్స్ ఎలా ఉన్నాయి చెప్పుకుందాం. SBI సూపర్, యాక్సిస్ బ్యాంక్ యావరేజ్గా ఉంది, కెనరా బ్యాంక్ టాప్ లెవెల్లో ఉంది, ఎస్ బ్యాంక్ అనుకూలంగా ఉండబోతోంది, HDFC నష్టాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి, HSBC పర్వాలేదు, కొద్దిగా గెటాన్ అవ్వచ్చు, ICICI అటు ఇన్సూరెన్స్లో కానీ బ్యాంకింగ్ వ్యవస్థలో కానీ 2 ICICI నష్టాన్ని పొందుకునే అవకాశం ఉంది, IDFC సూపర్గా ఉంది, పంజాబ్ నేషనల్ బ్యాంక్ మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. దీంట్లో పెట్టుబడి పెట్టవచ్చు, లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక ఫార్మా ఇండస్ట్రీలో సన్ ఫార్మా నష్టాన్ని పొందుకునే అవకాశాలు, అరోబిందో లాభాలు పొందుకునే అవకాశం, రెడ్డీస్ యావరేజ్గా కనబడుతోంది. అంటే కొద్దిగా
0.23% నష్టాన్ని సూచిస్తోంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అలాగే బ్యాంకింగ్లో కోటక్ బ్యాంక్ కూడా నష్టాలు పొందుకునే అవకాశం కనబడుతుంది. తస్మాత్ జాగ్రత్త. ఇక ఆటోమొబైల్ విషయంలోకి వస్తే మారుతి టాప్ లెవెల్లో ఉంటుంది. బజాజ్ ఆటో చాలా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు. అశోక్ లేలాండ్ కూడా లాభాలు పొందుకునే అవకాశం. ఫోర్స్ మోటార్స్ కూడా కొద్దిగా లాభాలు పొందిన అవకాశం. మహీంద్రా అండ్ మహీంద్రా కూడా ఆటోమొబైల్ వ్యవస్థలో మంచి లాభాలు, కొత్త వేరియంట్స్ తీసుకురావడం వల్ల మంచి లాభాలు పొందుకునే అవకాశం బలంగా కనబడుతుంది. ఐటీ షేర్లోకి వస్తే టీసీఎస్ లాభాలు ఉంటుంది. హెచ్సిఎల్ యావరేజ్గా ఉంటుంది. విప్రో నష్టాన్ని చూసే అవకాశాలు. టెక్ మహీంద్రా నష్టాన్ని చూసే అవకాశాలు. ఇన్ఫోసిస్ కాస్త నిలబడే అవకాశం ఉంది. ఇన్ఫోసిస్ కాస్త నిలదొక్కునే అవకాశం, ప్రాఫిటబుల్గా కనబడుతుంది. ఎల్టీఐ మైంట్రీ కాస్త నష్టాలు పొందుకునే అవకాశాలు. ఒరాకిల్ కూడా నష్టాన్ని పొందుకునే అవకాశం. పర్సిస్టెంట్ షేర్స్ కూడా నష్టాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. కాస్త దాని మీద దృష్టి పెట్టే ప్రయత్నం, మీ స్వానుభవాన్ని, పెద్దల సూచనని, సలహాన్ని పొందుకొని దాంట్లో పెట్టుబడి పెట్టండి, లేదా నష్టపోయే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. మనకి ఆటోమొబైల్ రంగంలో టాటా మోటార్స్ వాళ్ళది ఈ ఎల్ఈడి వాటిపైన ఎల్ఈడి దాని మీద సైబర్ అటాక్ అయింది. అది విషయం చాలా మంది తెలుసు తెలీదు. ఆ సైబర్ అటాక్ వల్ల కూడా కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉన్నప్పటికీ టాటా ఆటోమొబైల్ అనేది కాస్త వృద్ధి పొందుకునేట్టుగా కనబడుతోంది. అవి కూడా మీరు షేర్స్ కొనుగోలు చేయవచ్చు. లాభాన్ని పొందుకునే అవకాశాలు బలంగా ఉంటున్నాయి. ఇక మరి జ్యోతిష్కులం కదా, జాతకం వైపు వచ్చేస్తే మరి ఏ రాశుల వారికి బాగులేదు అని చెప్తే అని అడిగితే సింహం, కన్యా, వృశ్చిక రాశి వారికి ఏమాత్రం అనుకూలంగా లేదు. సింహం, కన్యా, వృశ్చిక రాశి వారికి షేర్ మార్కెట్ ఏమాత్రం అనుకూలం లేదు. అటువైపు వెళ్ళకూడదు, జాగ్రత్త. మరి బాగున్న రాశులు ఏంటి అంటే మీనము, మేషము, వృషభము, మకరం. మీన, మేష, వృషభ, మకర రాశుల వారికి చాలా అద్భుతంగా ఉంది. వారు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టవచ్చును. మిగతా రాశుల వారికి యావరేజ్గా ఉందన్న విషయాన్ని గుర్తించండి. ఏదేమైనా ఈ షేర్ మార్కెట్ సమాచారం మీకు కొంత ఉపయుక్తంగా ఉంటుందన్న భావనతో మీకు ఇచ్చినటువంటి సమాచారం, దీన్ని సూచనగా తీసుకొని తప్పకుండా మీ స్వీయ అనుభవాన్ని, పెద్దల అనుభవాన్ని స్వీకరించి మార్కెట్ వాల్యూని సమగ్రంగా పరిశీలించి మీరు తుది నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.